నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే చెరువులు అక్రమంగా కబ్జాలు చేశారో వాటిపైననైతే స్పెషల్గా ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది. చెరువులు కబ్జా చేసి అక్రమంగా భవనాలను నిర్మించారో వాటిపైన అయితే హైడ్రా దూకుడు అయితే మొదలయ్యింది. అలాగే దీనికి హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే వీటిని పరీక్షిస్తున్నారు. సో ప్రస్తుతం మనమైతే దుర్గం చెరువు దగ్గర ఉన్నాము. గతంలో దుర్గం చెరువు 84 ఎకరాలు అయితే ఉండేది. ప్రస్తుతం 42 ఎకరాలకే పరిమితమైంది. అంటే 50% వరకు అయితే ఆక్రమించినట్లయితే తెలుస్తుంది. కొత్త కొత్త కాలనీలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నట్లయితే కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటి చుట్టూ ఐటీకి సంబంధించినవే కానివ్వండి, మిగతా వేరే భవనాలే కానివ్వండి, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భవనాలన్నీ ఎఫ్టీఎల్ జోన్లోకే వస్తాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చెరువు పక్కనే ఆనుకొని ఖరీదైన భవనాల నిర్మాణాలు అయితే మనం చూసుకోవచ్చు. అలాగే దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలను కూడా మనం చూసుకోవచ్చు. దుర్గం చెరువు చుట్టూ అయితే ఉన్న భవనాలను అంటే ఎక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లయితే గుర్తించారు. దుర్గం చెరువుకి షేర్లింగంపల్లి తహసీల్దార్ వాళ్ళైతే నోటీసులు జారీ చేశారు. ఈ భవనాలని అయితే ఏ భవనాలకి అయితే నోటీసులు ఇచ్చారో వాటిని 30 రోజులలో కూల్చేయాలని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ దుర్గం చెరువు చుట్టూ అయితే 5 కాలనీలు ఉన్నాయి. ఈ చెరువు చుట్టూ ఉన్న నిర్మాణాలు ఇవన్నీ అయితే గత ఏళ్ల నుంచే ఉన్నాయి. దుర్గం చెరువు చుట్టూ ఉన్న నిర్మాణాలకి అంటే దాదాపు 224 ఇళ్లకు ప్రస్తుతం షేర్లింగంపల్లి తహసీల్దార్ వాళ్ళైతే నోటీసులను జారీ చేశారు. దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్న కాలనీ, నెక్టాస్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కౌర్ హిల్స్, అమర్ సొసైటీలకి అయితే నోటీసులను అయితే జారీ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉన్నటువంటి ఇంటికి కూడా నోటీసులను జారీ చేశారు. ఇవన్నీ కూడా దుర్గం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తాయని అధికారులు అయితే చెప్పారు. సో చూసారు కదా, దుర్గం చెరువును అయితే ఆనుకొని ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న నిర్మాణాలన్నిటికైతే షేర్లింగంపల్లి తహసీల్దార్ వాళ్ళైతే నోటీసులను అయితే జారీ చేశారు. సో ఈ నోటీసులు అందిన నిర్మాణాల అన్నిటికీ అయితే ఎఫ్ అనే సింబల్ని అయితే సూచించారు. అలాగే ఈ నిర్మాణాల్లో ఉండే వాళ్ళందరికీ అయితే ఖాళీ చేయడానికి 30 రోజుల గడువునైతే ఇచ్చారు. కెమెరామ్యాన్ మధుతో శరణ్య, దిశ టీవీ.